పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లా ఇగో అయిపోయింది. నేను మొత్తుకొని గొంతుపోయేది. అయిపోయింది కథ అయిపోయింది ఇక. ఇక చూడు ఇక చిచ్చా కూడా ఒక్కడే దెబ్బకు 2 పిట్టలు కాదు మిత్రులారా, 3 పిట్టలు కూడా. ఆ మూడో పిట్ట గురించి కూడా చెప్పాలి మీకు. ఈ 2 పిట్టల గురించే తెలుసు, మూడో పిట్ట గురించి చెప్పాలి. అమ్మ తల్లి దేశానికి పట్టిన దరిద్రం, అరిగోస పుట్టించుకునే దేశాన్ని అయితే గిన్ని సంవత్సరాలు ఒక్క ఆడది ఏం అరిగోస పుట్టించుకున్నదంటే ఇంకేమన్నట ఆదర్శం మహిళనట. మన మహిళలు చెప్తారు, ఇక్కడ ఉన్న ఒక మహిళ చెప్తాంది ఆదర్శం మహిళనట. ఇక వీనికి కళ్ళు మొత్తం ఇట్లా వాపులు ఎక్కినాయి, వీడు ఉంటాడో పిక్కడో కూడా తెలియదు పిట్టినారా. అంత పరిస్థితి, అంత దరిద్రం. తమిళనాడును భ్రష్టు పట్టించండి దరిద్రుడు. ఈడో మూలకు ఉంటాడు, ఆమె మూలకు ఉంటుంది. ఆమెనో అటు బంగ్లాదేశ్ ఏరియాకు, ఈమెనో ఇటు శ్రీలంక ఏరియాకు ఉంటుంది. ఎంత దరిద్రం అంటే వీళ్ళు చాలా దరిద్రులు. దేశానికి పట్టిన దరిద్రం, శని పీడ విరగడైపోయింది ఒక్కడే దెబ్బకు. నిజంగా 2026లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు రేపు పొద్దున మన దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచబోతా ఉన్నాయి, ఇందులో నో డౌట్. ఇక ఇంకొక అష్టదరిద్రం ఉన్నది, ఆ దరిద్రం నెక్స్ట్ దెబ్బకు ఘానిగా గజగజ వణుకుతాను. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ జ్వరం పట్టుకున్నది వాళ్ళ గజగజ వణుకుతారు మిత్రులారా. ఏంది బీజేపీ ఏం చేస్తాంది, నరేంద్ర మోడీ ఏం చేస్తాడు, ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల నాడి తెలుసుకోలేని పరిస్థితి. ఒకడు ఈవీఎంలో ట్యాంపరింగ్ అని ఒకడు అంటాడు దరిద్రుడు. ఒకడు ఈ మన బ్యాలెట్ పేపర్లు పెడితే నరేంద్ర మోడీకి ఓట్లు రావని ఒకడు అంటాడు. దరిద్రులు అండి వీళ్ళు, చాలా దరిద్రులు. గట్లా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే తెలంగాణలో ఎప్పుడో అధికారంలోకి వస్తాం. గట్లా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే దిక్కు బీజేపీ వన్ సైడ్ గుంజచ్చు. ఇట్లారా ఏది ఏమైనప్పటికీ ఓడిపోయినోడు చెప్పే మాటలు గిట్లనే ఉంటాయి. మనకు పట్టిన దరిద్రం మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ అమ్మతల్లి మరి పోదిక్క పాస్పోర్ట్ గీస్పోర్ట్ అన్నీ గుంజుకోవాలి, చాలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈమెకు ఏంటంటే భారతదేశం అంటే ప్రేమ ఉండదు మిట్లారా, భారతీయులు అంటే ప్రేమ ఉండదు, బంగ్లాదేశ్ అంటే ప్రేమ, బంగ్లాదేశీయులు అంటే ప్రేమ, మమకారం, ఇవన్నీ ఉంటాయి మిట్లారా. ఈ అమ్మతల్లి పోయినందుకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి దరిద్రాలు మనకు ఇంకున్నాయి, ఇంకా కొన్ని దరిద్రాలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పిన, నరేంద్ర మోడీ యుద్ధం చేసేది పాకిస్తాన్తోనో, బంగ్లాదేశ్తోనో, చైనాతోనో, లేకపోతే ఇంకేవాడు అది వస్తే వాంతోనో యుద్ధం కాదు, మన దేశంలో ఉన్న ఈ దరిద్రులతోనే ఫస్ట్ యుద్ధం. ఒక్కడే దెబ్బకి ఈ దరిద్రాలన్నీ పోయినాయి. ఆ విజయ్కి మొక్కాలే, గెలిస్తే గెలిచిండు కానీ విజయ్కి టీవీకే విజయ్కి మొక్కాల్సిందే. ఎందుకంటే ఈ దరిద్రాన్ని ఓడగొట్టినందుకు మొక్కాల్సిందే. మనకు ఎంతో కొంత ఉపశమనం. తమిళనాడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. తమిళనాడు ప్రజలు నిన్న బ్రహ్మాండంగా పండుకున్నారు, మంచిగా మందు దాగి పండుకున్నారట. చాలామంది ఫోన్ చేస్తారు, అన్నా స్వామి అన్నా మేము మందు దాగి పండుకున్నామని చెప్తారు మంచిగా. ఎందుకంటే తమిళనాడులో మన దోస్తులు ఉంటారు చాలామంది. అటువంటి పరిస్థితి, తమిళనాడు ఊపిరి పీల్చుకున్నది. ఇక కలకత్తా, వెస్ట్ బెంగాల్, ఈ అమ్మ తల్లి పోయింది, దరిద్రం పోయింది. ఇక చూడు ఇంకా ఏంది, ఇంకా పిచ్చి నడుస్తుంది, ఇక పిచ్చి పిచ్చి చేస్తుంది అమ్మ తల్లి. ఆ పిచ్చితనం, ఆ పిచ్చి శాస్త్రాలు ఓడిపోయే ముందు కూడా పిచ్చి పిచ్చి చేసింది. ఇంకా అక్కడనే ఉండండి, మనకు లాస్ట్ వరకు మనం చూడాలి, బ్యాలెట్ బాక్సులు జాగ్రత్త, ఇష్టం మొత్తం ఏం చేసినా అమ్మ తల్లి నీ దరిద్రం పోయింది. ఒక్క ఆడదానివి మమ్మల్ని ఆగమాగం చెప్తే తల్లి ఇన్ని సంవత్సరాలు నీ దరిద్రం పోయింది. నీకు ఇక నెక్స్ట్ స్టోరీ ఏంటంటే నీకు జైలే, తిహార్ జైలు నీకు బాకీ ఉన్నది. తిహార్ జైలు నువ్వు రిటైర్మెంట్ అల్లనే, ఇక నువ్వు అల్లనే రిటైర్మెంట్ అల్లనే అన్నీ అయిపోతాయి. ఇక నీ కథ అల్లనే ముగుస్తుంది, రిటైర్మెంట్ అల్లనే, తిహార్ జైలే. మిట్లారా ఈ దరిద్రులు ఇప్పుడు చెప్పారు, ఇక డీలిమిటేషన్ అవుతుందా కాదా, మహిళా రిజర్వేషన్ బిల్ అవుతుందా కాదా, ఒక్కసారి ఆలోచించండి. ఈమెకో 29 మంది లోక్సభలో ఉన్నట్టున్నారు, వీనికి 22 మంది దాకా ఉన్నట్టున్నారు లోక్సభలో. ఇక రాజ్యసభలో ఉన్న సంగతి పక్క పెట్టండి. ఇక మనకి రాజ్యసభలో 10 ఉన్నట్టున్నారు, ఇటు ఉన్నట్టున్నారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ పార్టీలు ఉండరు. స్టాలిన్ పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నన్ను అడిగితే పార్లమెంట్ ఎన్నికలు కూడా రావచ్చు, కొన్ని లోక్సభ స్థానాలకు కూడా రిజైన్ చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. వణుకుతారు, ఒక్కొక్కరు వణుకుతారు. అక్కడ ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఖాళీ, అవుట్, క్లోజ్. పశ్చిమ బెంగాల్ అంతా రిటైర్డ్ అట్లే, అందరూ క్లోజ్. ఏది ఏమైనప్పటికీ దేశానికి మంచి రోజులు వచ్చినాయి. ఇక బ్యాలెన్స్ ఉన్నది, 2 బ్యాలెన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీని పంపించాలి. ఇక రాహుల్ గాంధీని ఇక రాజకీయాలకు రాకుండా చేయాలి నెక్స్ట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ. ఇది ఒక్కటే మన టార్గెట్. అయితే 1 షాట్ 3 బర్డ్స్ అన్న, 1 షాట్ 3 బర్డ్స్ అంటే వీళ్ళిద్దరిని మనం కొడితే ఏమైందంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అట. కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు క్లోజ్.
ఎక్కర్లేదు మిత్రులారా. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా అయిపోయింది. దేశంలో కమ్యూనిస్ట్ అంటే ఒకసారి ఏం చేస్తామంటే ఇద్దరు శత్రువులు ఆడ కొట్టుకుంటా అంటే మనం పోతు మధ్యలో పోతు సపరేట్ ఉంటే ఒకటి పోతాడు పీక్తాడు. తర్వాత మిగిలిన శత్రువుతో మనం కొట్లాడాలి. ఆడ కాంగ్రెస్ కూటమి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ కూటమితో మనం కొట్లాడాలి. ఏం లేదు మిత్రులారా. కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ 3 క్లోజు. నెక్స్ట్ తెలంగాణ క్లోజు, కర్ణాటక క్లోజు. ఆ తర్వాత వచ్చే ఎన్నికలలో కేరళ క్లోజు. ఇందులో నో డౌట్. ఇది నరేంద్ర మోడీ మంత్ర, బీజేపీ మంత్ర. ఇట్లనే ఉంటుంది. చాలా మంది అంటారు ఇది హిందువుల దేశమా, హిందువుల దేశం అంటే హిందుస్థాన్ హమారా, హిందువుల దేశమే, హిందువుల దేశమే. అప్పుడు గాంధీ చేసిన అడ్డమైన పనికి మాకు ఈ దరిద్రాలు, ఇవన్నీ దరిద్రాలు, అష్టదరిద్రాలు, శని దరిద్రాలు. ఈ మూలకో దరిద్రం అయితే మా ఓల్డ్ సిటీకి ఇంకో దరిద్రం. ఈ అన్ని దరిద్రాలు చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అరే ఎంత అరిగోస పుట్టుకున్నంటే కలకత్తాలో ఎవరిని అడిగినా మిత్రులారా, వెస్ట్ బెంగాల్లో ఎవరిని అడిగినా ఒక మెడికల్ రేప్ కేసు గురించి చాలా చెప్తారు మిత్రులారా. ఎంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ చనిపోయారు అక్కడ. ఈ అమ్మ తల్లి చేయబట్టి, ఈ దరిద్రపు కొట్టురాలు చేయబట్టి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటుంది. ఇక ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఈజ్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్ మిత్రులారా. ముందున్నది ముసళ్ళ పండుగ. ఈ అమ్మ తల్లికి ఉన్నదిగా. ఒక్కసారి ఓట్లు చూడండి. ఏడుతాంది. నాకు ఇవి చూస్తా అంటే కడుపు నిండుతాంది. అలా అన్నం తినకుండా ఏం కాదు. ఈ అమ్మ తల్లి ఏడుతా అంటేనే సంబరం అనిపిస్తుంది నాకు. బంగారు తల్లి కదా మనకు చాలా. ఇంకా ఈ ఆదర్శ మహిళనట ఆదర్శంగా తీసుకోవాలని ఇంకో ఆదర్శ మహిళ చెప్తాంది ఆదర్శంగా తీసుకోమని. మిత్రులారా ఇక చూడండి, బీజేపీకి 206, 81. ఇక్కడనట ఓటు చోరీ చేసిందట. ఓటు చోరీ, నీ బొందల చోరీ, నీ దరిద్రం, నీ పిండాకూడు, నీ దరిద్రం. ఓటు చోరీ ఎక్కడి 206 వస్తాయా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. 5 స్థానాలు 6 స్థానాలు ఏమన్నా అంటే అది వేరు. ఓటు సరితో ఓట్లతో లిగింపు జరిగింది కదా, దాంతో గిన్ని సీట్లు వస్తాయా? నీ ఎంపీల వికృత చేష్టలు ప్రపంచం మొత్తం చూసింది. నీ పశ్చిమ బెంగాల్ ఎంపీలు ఎట్లా చేస్తారు, డిఎంకే ఎంపీలు ఎట్లా చేసిర్రు, మీ యొక్క వికృత చేష్టలు ప్రపంచం మొత్తం చూసింది. పార్లమెంట్లో మీరు చేసే కథలు. అందుకే మీకు చెంప చెల్లు అనిపించారు. 81 ఈ 81 ఎవరు ఉన్నాడు అంత రిటైర్డ్. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా మనకు ఇంకొక ప్లస్ ఇందులో మమతా బెనర్జీ ఓడిపోయింది, స్టాలిన్ గారు ఓడిపోయిండు, ఆడ విజయన్ ఓడిపోయిండు. కథం, దరిద్రం పోయింది. ఇక దరిద్రం 3 దరిద్రాలు పోయినట్టు మనకు. 2 దరిద్రాలు కాదు, 3 దరిద్రాలు పోయినాయి. ఇంకా చూడండి, నెక్స్ట్ తమిళనాడులో 107 విజయ్, డిఎంకేకు 74, అన్నా డిఎంకేకు 53. ఈయన ఎట్లా ఇప్పుడు ఏర్పాటు చేస్తారంటే అన్నా డిఎంకేతోనో పొత్తు పెట్టుకోడు. డిఎంకేలు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చేస్తారంటే వెళ్ళా పోతారు. ఇప్పుడు విజయ్ అవసరం కదా, పోతారు. ఇక సాటుకు నడుతూ ఉంటుంది అది, ఆ దుకాణం ఒకటి నడుతుంది. ఇక ఇళ్ళకెళ్ళి పోతారు. ఇక మనకు రంగులు మార్చడంలో టాప్ అన్నట్టు కాంగ్రెస్ అనేది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఇండి కూటమికి ఇజ్జతిమానం లేదు మిత్రులారా. సిగ్గు శివునెత్తురు అంతకంటే లేదు. ఎందుకంటే ఈడనో కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. ఈడ తెలంగాణలో, ఆడ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీని ఓడగొడుతుంది, వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. ఏం పొత్తులు, ఏం ఇండి కూటమి. ఇండి కూటమికి ఒక విధి విధానాలు లేవు, అందుకే సక్సెస్ కాలే. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. అందులో నో డౌట్. ఇది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, బీజేపీ వాళ్ళకు తెలుసు, ప్రాంతీయ పార్టీలు అందరికీ తెలుసు. మనకు ఉన్న దరిద్రం కొట్టు పార్టీలు అన్నీ, ఏ పార్టీలు ఉన్నా దరిద్రం కొట్టు పార్టీలు అన్నిటికీ తెలుసు మిత్రులారా. ఇక కొన్ని చూస్తాం మనం. ఏంటంటే అప్పుడు కేసీఆర్ కాకయ్య తీసుకుపోయి బోకే ఇచ్చిండు. బోకే ఇచ్చినందుకు జగన్ అవుట్ అయ్యిండు. అదే బోకే మమతా బెనర్జీకి అక్క అనుకుంటే అక్క అవుట్. అదే బోకే డిఎంకే వానికి ఇచ్చిండు, స్టాలిన్ గారికి వాడవుట్. విజయానికి ఇచ్చిండు అదే బోకే అవుట్. అంటే కాకయ్య ఎవరికి బోకే ఇస్తే వాళ్ళు అవుట్. ఇది అంటే ఒక జోక్. ఇది వాస్తవానికి ఇది మొత్తం కూడా చాలా వైరల్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతాయి. ఇక కేరళలో చూడండి మిత్రులారా, ఎల్డీఎఫ్ కమ్యూనిస్టులు అవుట్ 35. ఇళ్ళకెళ్ళి అందరూ మళ్ళీ కాంగ్రెస్లో పోతారు. ఎన్డీఏకు 3 వచ్చినాయి మిత్రులారా అక్కడ. అంటే ఎన్డీఏ స్టార్ట్ అయింది అక్కడ. ఇక మీకు నెక్స్ట్ బ్యాండ్ బజానే. ఇక అస్సాం వచ్చేసి 102. ఆయన డ్యాన్సులే. ఇక ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అస్సాంలో. అసలు అన్ని హైలైట్సే మిత్రులారా. నిన్న T20 మ్యాచ్లు ఎవరు చూడలే. ఇక నిన్న T20 మ్యాచ్ల కంటే బ్రహ్మాండమైన మ్యాచ్ ఇది. ఈ రిజల్ట్స్ అనేది చాలా సంతోషకరమైన రిజల్ట్స్. 3 చోట్ల ఎన్డీఏ గెలిచింది, ఒక చోట టీవీకే, ఒక చోట కాంగ్రెస్. ఇంకా రేవంత్ రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ పుంజుకున్న. ఇది ఈ 3 గురించి మాట్లాడాడు.
వెస్ట్ బెంగాల్లో మీ కథ ఏమైపోయింది అది మాట్లాడరు, అస్సాంలో మీ కథ ఏమైపోయింది అది మాట్లాడరు, పుదుచ్చేరిలో మీ కథ ఏమైంది అది మాట్లాడరు. ఇక ఓన్లీ కేరళ పట్టుకున్నాడు. కర్ణాటక నెక్స్ట్ క్లోజ్ అయ్యేది, కర్ణాటక తెలంగాణలో అవుట్ కాంగ్రెస్గా. మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ ముఖం ప్రజలు చూడరు మిత్రులారా, మీరు రాసి పెట్టుకోరు, ఇదే జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఫలితాలు చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. నరేంద్ర మోడీ అంటే ఆయా షేర్ పాడేస్తారు, నరేంద్ర మోడీకి కేజీఎఫ్ పాడేస్తారు. నరేంద్ర మోడీ మీసం తిప్పాల్సిందే మిత్రులారా, అందులో నో డౌట్, అందులో నో డౌట్. దేశం మొత్తం కూడా కాషాయమయం కాబోతా ఉంది. చాలా సంతోషకరమైన విషయం. హిందువులను ఊచకోత కోయడం, బ్రాహ్మణులను కూడా ఊచకోత కోయడం, ఇవన్నీ ప్రజలు చూసిర్రు, రివెంజ్ తీసుకుంటారు. హిందూ సమ్మేళనాలు చూస్తే ఏమనిపిస్తుందంటే మిత్రులారా, తెలంగాణలో ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు కావచ్చు. తెలంగాణలో అంత బ్రహ్మాండంగా హిందూ సమ్మేళనాలు అవుతాయి. హిందువులల్లా ఐకమత్యం వచ్చింది. జర మన నాయకులలో ఐకమత్యం రావాలి. హిందూ సమ్మేళనాలను చూసి నేర్చుకోరి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తారు. ఎందుకంటే హిందూ సమ్మేళనాలు బ్రహ్మాండంగా అవుతున్నాయి. మన రాష్ట్రంలో కనుక నాయకులలో యూనిటీ ఉండి నాయకులు బుద్ధి మంచుకుంటే 100% తెలంగాణలో ఏ ఒక్కరికి డిపాజిట్ రావు. ఇందులో నో డౌట్. ఒక్కసారి మంచిగా ఆలోచన. రాజాసింగ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిండు. రాజాసింగ్ బ్రహ్మాండంగా పొల్లు తిట్టిండు నాయకులను. నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టాలి, జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలి. అసలు ఇంటెలిజెన్స్ నివేదికలు ఏమైనా పంపుతారో పంపరో అవి కూడా పంపితే తెలుస్తుంది. మరి ఆ నివేదికలలో ఏమున్నది, ఎవరు మేనేజ్ చేస్తాను మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆ ఊపుతోని ముందుకు పోవాలి. తెలంగాణ నాయకులకు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మాలాంటి వాళ్ళం మంచిగా పనిచేయాలంటే మీలాంటి వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి, మీరు అందరూ మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి, కార్యకర్తలతోని నాయకులతోని మంచిగా తిరగాలి, మంచిగా చేయాలి, మంచిగా మాట్లాడాలి. ఇవన్నీ చేయకపోతే ఇక జీవితంలో తెలంగాణలో బీజేపీ అధికారంలో రాదు. ఇది నెక్స్ట్, ఇది లాస్ట్గా 2028 ఎలక్షన్ లాస్ట్ అనుకొని పనిచేయండి. సో మిత్రులారా, ఈ ఫలితాల పట్ల అండ్ నా విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.